హలో ఫ్రెండ్స్, రీసెంట్గా హైదరాబాద్ లొకేషన్లో ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని రిక్రూట్ చేయడం కోసం మరో 3 ఫార్మా కంపెనీస్లో నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయితే చేయడం జరిగింది. వీటికి సంబంధించి మనం ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. వీటిలో వచ్చేసి ఫస్ట్ కంపెనీ మనం చూసుకుంటే గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఇందులో ఫ్రెషర్స్ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి జీనోటెక్ అనే కంపెనీ ఉంది. ఈ కంపెనీ వచ్చేసి సన్ ఫార్మాకి గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట. దీంట్లో ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని రిక్రూట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేశారు. అలాగే థర్డ్ కంపెనీ వచ్చేసి విర్కో బయోటెక్ అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసి మనకి ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే రిక్రూట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఈ అన్ని కంపెనీస్లో కూడా మల్టిపుల్ డిపార్ట్మెంట్స్లో వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. చాలా డిపార్ట్మెంట్స్లో వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి కాబట్టి మీకు ఏ డిపార్ట్మెంట్ అయితే సూటబుల్ అవుతుందో మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి ఆ డిపార్ట్మెంట్ని చూస్ చేసుకుని మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. వీటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, అలాగే ఏ డిపార్ట్మెంట్స్లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి, వర్కింగ్ లొకేషన్ ఎక్కడ, దీనికి సంబంధించిన ఇంటర్వ్యూ లొకేషన్స్ ఎక్కడ అన్న డీటెయిల్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ ఇమీడియట్గా రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ 3 కంపెనీస్కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, విర్కో బయోటెక్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి 15th అలాగే 16th 2 days పాటు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకి ఇక్కడ చాలా డిపార్ట్మెంట్స్లో వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. ఏ డిపార్ట్మెంట్స్ అని చెప్పి మనం కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూద్దాము. ఇక్కడ చూడండి, మనకి వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏం కావాలి అని చెప్పి చూసుకుంటే ఎవరైతే ఐటీఐ లేదా డిప్లొమా, ఇంకా బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ, బీటెక్ ఈ క్వాలిఫికేషన్ క్యాండిడేట్స్ ఉన్నారో ఆ క్యాండిడేట్స్ని మాత్రమే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ అని చెప్పి కూడా నోట్లో మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ మనకి షిప్లలో వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. దానివల్ల ఓన్లీ మేల్ క్యాండిడేట్ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే జనరల్ షిప్ల కోసం క్యాండిడేట్స్ని రిక్రూట్ చేసుకుంటారో, హైరింగ్ చేసుకుంటున్న టైంలో ఫీమేల్ క్యాండిడేట్స్ని కూడా రిక్రూట్ చేసుకుంటారు. ఇప్పుడు మాత్రం ఓన్లీ షిప్లలో వర్క్ చేయడానికి మ్యాన్ పవర్ కావాలి, అందుకని చెప్పి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ ఓన్లీ ఫ్రెషర్స్ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి దీనికి సంబంధించి పాస్ అవుట్ ఇయర్స్ కూడా మెన్షన్ అయితే చేశారు. పాస్ అవుట్ ఇయర్స్ వచ్చేసి ఎవరైతే 24, 25 అలాగే 26 ఇట్లా లాస్ట్ 3 yearsలో పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో అది చూసుకొని మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఇక్కడ మనకి 15th, 16th మే 2 days పాటు కండక్ట్ అయితే చేస్తున్నారు. లొకేషన్ గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ చూడండి, వెన్యూ వచ్చేసి విర్కో బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, సర్వే నెంబర్ 172 పార్క్, గాగిలపూర్, కుత్బుల్లాపూర్, హైదరాబాద్, తెలంగాణ అని చెప్పి ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ లొకేషన్ వచ్చేసి మనకి హైదరాబాద్కి అవుట్స్కట్లో ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి లొకేషన్ రిలేటెడ్ ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే నా కామెంట్లో అడగండి. దీనికి సంబంధించిన లొకేషన్ కూడా నేను అక్కడ పిన్ చేస్తాను మీకు. అక్కడ నుంచి మీరు ట్రేస్ చేసుకుని కంపెనీకి వెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. మనకి ఇక్కడ ఏ డిపార్ట్మెంట్స్లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయని చెప్పి చూసుకుంటే ఇక్కడ చూడండి, R&D, మ్యానుఫ్యాక్చరింగ్ అంటే మనకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అనమాట. ఇంజెక్టబుల్ అనే సెక్షన్లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. అలాగే ఇంజనీరింగ్, ఇంకా QC, దాంతోపాటు మైక్రోబయాలజీ, ఇంకా ప్యాకింగ్, వేర్ హౌస్ అనే ఈ డిపార్ట్మెంట్స్ మనకి రిక్రూట్ చేసుకుంటున్నారు ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ని. మీరు అక్కడికి ఇంటర్వ్యూకి వెళ్ళారంటే మీకు ఏదైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉందో ఆ క్వాలిఫికేషన్ని బేస్ చేసుకుని మీకు ఏ డిపార్ట్మెంట్ అయితే సూటబుల్ అవుతుందో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తారో ఆ డిపార్ట్మెంట్ని మీరు చూస్ చేసుకుని ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. క్వాలిఫికేషన్ మరోసారి చెప్తాను చూడండి, ఐటీఐ, డిప్లొమాలో వచ్చేసి మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ అడుగుతున్నారు. అలాగే బీఎస్సీ, ఎంఎస్సీ అడగడం జరుగుతుంది క్వాలిఫికేషన్. ఇంకా బీఫార్మసీ, బీటెక్లో వచ్చేసి మనకి స్పెషలైజేషన్ ఏమడిగారని చూసుకుంటే మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ అనే స్పెషలైజేషన్లో మీరు బీటెక్ అయితే చేసి ఉండాల్సి ఉంటుంది. ఓకే, ఈ పాస్ అవుట్ ఇయర్స్లో మీరు 24, 25, 26 లాస్ట్ 3 yearsలో పాస్ అవుట్ ఉంటే ఈ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వచ్చు. ఓకే, ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అడగండి, అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీలో వచ్చేసి మనకి 13th మే రోజు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా మనకి ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి NAPS అనే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన స్కీమ్ ఏదైతే ఉందో ఆ స్కీమ్ కింద రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, వీఆర్ కండక్టింగ్ వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఫర్ అప్రెంటిస్‌షిప్ పర్పస్ ఇన్ ప్రొడక్షన్ అండ్ వేర్ హౌస్ అండర్ ద NAPS ప్రోగ్రామ్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు కదా. దీనికి సంబంధించి మనం చూసుకుంటే NAPS అనే ప్రోగ్రామ్లో వచ్చేసి 1 year పాటు మనకి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన NAPS అనే ఏదైతే స్కీమ్ ఉందో ఆ స్కీమ్ కింద వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. 1 year తర్వాత మనకి కంపెనీ ప్రమోట్ చేసి యాజ్ ఏ కంపెనీ ఎంప్లాయీగా తీసుకోవడం అయితే జరుగుతుంది. వీటికి వచ్చేసి మనకి ఏ క్వాలిఫికేషన్ అడుగుతున్నారని చెప్పి చూసుకుంటే ఐటీఐ, డిప్లొమా,
ఇంకా బీకామ్ బీఎస్సీ ఈ నాలుగింట్లో ఏ క్వాలిఫికేషన్ మీరు ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వచ్చు. ఐటీఐ ఇంకా డిప్లొమా ఏవైతే ఉన్నాయో క్వాలిఫికేషన్స్ వీటిలో మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ అనే స్పెషలైజేషన్లో మీరు కంప్లీట్ చేసి ఉంటే ఐటీ కానీ డిప్లొమా కానీ మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే మనకి పాస్అవుట్ ఇయర్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. పాస్అవుట్ ఇయర్స్ సేమ్ మనకి విర్కో బయోటెక్ కంపెనీలో ఏదైతే పాస్అవుట్ ఇయర్స్ ఇచ్చారో అదే పాస్అవుట్ ఇయర్స్ ఇక్కడ కూడా మెన్షన్ అయితే చేశారు. 24, 25 అలాగే 26 ఈ లాస్ట్ 3 ఇయర్స్లో పాస్అవుట్ అయ్యి ఉండాలి. అలాగే ఇక్కడ మనకి ఎక్స్ట్రాగా ఏం మెన్షన్ చేశారని చెప్పి చూసుకుంటే 50% ఆఫ్ పాస్ మార్క్స్ వచ్చి ఉండాలి అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇది చూసుకోండి, మినిమం 50 ఇయర్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. అలాగే ఇక్కడ ఏజ్ లిమిట్ కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇది కూడా చూసుకోండి, 18 నుంచి 23 ఇయర్స్ మధ్యలో మీకు ఏజ్ లిమిట్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఈ ఏజ్ లిమిట్లో ఉన్నారంటే మీరు ఈ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వచ్చు. మనకి ఇక్కడ కంపెనీ మెన్షన్ చేస్తున్న బెనిఫిట్స్ ఏమున్నాయని చెప్పి చూసుకుంటే మంత్లీ స్టైఫండ్తో పాటు షిఫ్ట్ అలవెన్స్ ఉంటాయి. అలాగే ఫ్రీగా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఉంటుంది, హెల్త్ ఇన్సూరెన్స్, దాంతోపాటు సబ్సిడైజ్డ్ క్యాంటీన్ కూడా మనకి కంపెనీ ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. మనకి ఈ వర్కింగ్ లొకేషన్ ఎక్కడ అని చెప్పి చూసుకుంటే ఇక్కడ చూడండి, మనకి నోటిఫికేషన్ ఇమేజ్లో అన్ని క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఇంటర్వ్యూ లొకేషన్ అలాగే వర్కింగ్ లొకేషన్ రెండు కూడా గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్, గాగిలపూర్ విలేజ్, దుండిగల్, గండిమైసమ్మ, మెడ్చల్, మల్కాజ్గిరి డిస్టిక్, హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్లో అయితే మనకి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. అలాగే మీరు సెలెక్ట్ అయిన తర్వాత అదే లొకేషన్లో జాబ్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. అక్కడే మనం వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ ఇది న్యాప్స్ అనే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్ కాబట్టి దీంట్లో మనకి పర్టికులర్గా సాలరీ కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. సాలరీ వచ్చేసి 14,500 స్టైఫండ్ పర్ మంత్, ఇంకా 1,000 షిఫ్ట్ అలవెన్స్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. మనకి టోటల్గా 15,500 సాలరీ అయితే పే చేయడం జరుగుతుంది. ఇది చూసుకోండి. ఈ సాలరీ వచ్చేసి మనకి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ అంటే బీఎస్సీ కానీ బీకామ్ కానీ లేదా డిప్లొమా ఐటీఐ క్వాలిఫికేషన్ క్యాండిడేట్స్కి, మీరు మాస్టర్స్ అంటే ఎంఎస్సీ కంప్లీట్ చేసి ఉంటే మీకు దీంతో పాటు ఒక 1,000 రూపీస్ ఎక్స్ట్రాగా యాడ్ అయితే అవుతుంది. 16,500 సాలరీ అయితే ఎంఎస్సీ క్వాలిఫికేషన్ క్యాండిడేట్స్కి ఇవ్వడం అయితే జరుగుతుంది. కానీ ఇక్కడ ఎంఎస్సీ క్వాలిఫికేషన్ క్యాండిడేట్స్కి రిక్రూట్ చేసుకోవట్లేదు కాబట్టి మీరు దీన్ని స్కిప్ చేయొచ్చు. బీఎస్సీ క్వాలిఫికేషన్ మీద జాయిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది మీరు. ఓకే, ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ప్రొడక్షన్ ఇంకా వేర్హౌస్ అనే ఈ రెండు డిపార్ట్మెంట్లో వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి. ఐటీఐ డిప్లొమా లేదా బీకామ్ బీఎస్సీ క్వాలిఫికేషన్ అంటే మీరు అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. మనకి ఇక్కడ లొకేషన్ వచ్చేసి గాగిలపూర్ విలేజ్, దుండిగల్, గండిమైసమ్మ, మెడ్చల్, మల్కాజ్గిరి డిస్టిక్, హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్లో మనకి గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీ ఉంటుంది. అక్కడికి వెళ్ళేసి ఇంత అయితే అటెండ్ అవ్వచ్చు. దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ 2 కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. నెంబర్స్కి కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. నెంబర్స్ వచ్చేసి 9014558582, అలాగే ఇంకో నెంబర్ వచ్చేసి 5154399573 అని చెప్పి 2 కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చారు. ఈ నెంబర్స్కి కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, జీనోటెక్ ల్యాబొరేటరీస్ అనే కంపెనీలో మనకి ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ రిక్రూట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేయడం జరిగింది. దీంట్లో వచ్చేసి మనకి 11th, 12th అలాగే 30th 3 days పాటు కంటిన్యూగా ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇది సన్ఫార్మాకి గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట. దీంట్లో మనకి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. ఇది ఫార్మేషన్ డివిజన్. ఇది వచ్చేసి మనకి హైదరాబాద్ లొకేషన్లో లొకేటెడే ఉంది. దీనికి వచ్చేసి మనకి ఇంటర్వ్యూ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ చూడండి, 11th, 12th, 30th 3 days పాటు కండక్ట్ చేస్తున్నారు. మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు. లొకేషన్ వచ్చేసి యూనిట్ 1 ట్రైనింగ్ హాల్, జీనోటెక్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్, తుర్కపల్లి విలేజ్, షామీర్పేట్ మండల్, మెడ్చల్, మల్కాజ్గిరి డిస్టిక్, హైదరాబాద్ అని చెప్పి లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడికి వెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అదే లొకేషన్లో మీకు వర్కింగ్ లొకేషన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండే క్వాలిఫికేషన్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా 11th, 12th అలాగే 13th 3 daysలో ఈ లొకేషన్కి వెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు మార్నింగ్ 10 o'clockకి. ఇక్కడ మనకి ఈ ఇంటర్వ్యూస్కి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, జిరాక్స్ కాపీస్, అలాగే ఆధార్ కార్డ్, ఇంకా పాన్ కార్డ్, దాంతోపాటు 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్. ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు పే స్లిప్స్ అడుగుతున్నారు, అలాగే ఇంక్రిమెంట్ లెటర్, దాంతోపాటు బ్యాంక్ స్టేట్మెంట్ కూడా అడగడం అయితే జరుగుతుంది. ఫ్రెషర్స్ మాత్రం ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, జిరాక్స్ కాపీస్, ఆధార్ కార్డ్, ఇంకా పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్, దాంతోపాటు మీ అప్డేటెడ్ రెజ్యూమ్ తీసుకొని వెళ్ళండి. మనకి ఇక్కడ కంపెనీ ఇస్తున్న బెనిఫిట్స్ ఏమని ఉన్నాయని చెప్పి చూసుకుంటే ఫ్రీగా బస్ ఫెసిలిటీ ఉంది, ఇంకా ఈఎస్ఐ, మెడిక్లెయిమ్, ఇంకా దాంతోపాటు సబ్సిడైజ్డ్ క్యాంటీన్ కూడా మనకి కంపెనీ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫ్రెషర్స్ అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. కాబట్టి మీకు ఏ డిపార్ట్మెంట్కి రిక్రూట్ చేసుకుంటున్నారని చెప్పి చూసుకుంటే ఫ్రెషర్స్కి ఇక్కడ చూడండి, ప్యాకింగ్ అలాగే సైటోటిక్స్ అనే ఈ 2 డిపార్ట్మెంట్స్కి ఫ్రెషర్స్ని రిక్రూట్ చేసుకుంటున్నారు. మీకు వచ్చేసి క్వాలిఫికేషన్ ఏం కావాలి అని చెప్పి చూసుకుంటే బీఫార్మసీ, ఎంఫార్మసీ లేదా బీఎస్సీ, ఎంఎస్సీ క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది 2 డిపార్ట్మెంట్స్కి కూడా. వీటిలో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీరు మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్లో ఎవరైనా సరే ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వచ్చు. రిమైనింగ్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్స్కి కూడా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఫ్రెషర్స్ని రిక్రూట్ చేసుకోవట్లేరు. ఇది ఒకసారి చూడండి. మీకు రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఫార్మేషన్ డివిజన్లో మాత్రమే ఎక్స్పీరియన్స్ ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఏపీలో వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండి మీరు ఈ ఫార్మేషన్ డివిజన్కి ఇంటర్వ్యూకి అటెండ్ అవుతానంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అది చూసుకోండి. మీకు ఫార్మేషన్ డివిజన్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వండి.
ఓకే. ఇది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇక్కడ వచ్చేసి మనకి వాట్సాప్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నంబర్‌కి కూడా మీరు వాట్సాప్ చేయొచ్చు మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని. ఇక్కడ చూడండి నంబర్ వచ్చేసి 7995333775 అని చెప్పి వాట్సాప్ నంబర్ ఉంది. నంబర్‌కి మీరు మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయొచ్చు. లేదంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అక్కడ అడగవచ్చు వాట్సాప్‌లో. ఓకే. ఇది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఫ్రెషర్స్‌కి 2 డిపార్ట్మెంట్స్‌లో మాత్రమే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. రిమైనింగ్ డిపార్ట్మెంట్స్ అన్నిటికి కూడా ఎక్స్‌పీరియన్స్ కండిషన్ తీసుకోవడం జరుగుతుంది. చూసుకోండి. ఓకే. ఇవి ఫ్రెండ్స్ ఈ 3 కంపెనీస్‌కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. వీటిలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. కామెంట్‌లో డౌట్ అడుగుతున్నప్పుడు మాత్రం కంపెనీ నేమ్ కూడా మెన్షన్ చేయండి. నాకు అంత ఈజీగా ఉంటుంది ఆన్సర్ చేయడానికి. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.